హలో గైస్, ఇది మన బజర్క్ సిరీస్లో సెకండ్ వీడియో. చాప్టర్ 1 ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయి ఉంది. ఇప్పటివరకు చూడలేదంటే వెళ్ళి చూసేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పటివరకు మనం చూసిన కథలో మన గట్స్ ఒక స్నేక్లా ఉండే మాన్స్టర్ని చంపేసి ఆ ఊరి నుంచి బయటకు వచ్చేస్తాడనమాట. ఇప్పుడు ఈ నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చేసి ది బ్రాండ్. అదే వాడి మెడ మీద ఒక సింబల్ ఉంటుంది కదా, దాని గురించి అన్నమాట. ఈ చాప్టర్ స్టార్టింగ్లో గట్స్ ఒక ఫారెస్ట్లో మనకు కనిపిస్తాడు. వాడి చుట్టూ చాలా ఈవిల్ స్పిరిట్స్ తిరుగుతూ ఉంటాయి. గట్స్ వాటితో ఫైట్ చేస్తూ ఉంటాడు. వాడి మొహంకి చాలా దెబ్బలు తగులుంటాయి. వాడి మొహం మొత్తం బ్లడ్తో కవర్ అయి ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్లో మనకు ఒక బర్డ్ కనిపిస్తుంది. ఆ బర్డ్ మీద ఎగురుతూ ఉంటాడు. ఒక చెట్టు మీద దిగి అదేంటి ఇదే దారిలో చూశాను కదా వాడు వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళిపోయాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. సడన్గా గట్స్ వస్తాడు అక్కడికి. అప్పుడు వీడు గట్స్ని చూసి ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతాడు. నిన్ను చూస్తుంటే మళ్ళీ ఎవరో అటాక్ చేసినట్టుంది అని అడుగుతాడు. గట్స్ ఏమో నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతాడు. అప్పుడు పక్క ఏమంటాడంటే, నీతో ఉంటే నేను చిన్నప్పుడు కథల్లో విన్న మాన్స్టర్స్ అన్నిటినీ రియల్ లైఫ్లో చూడగలుగుతున్నాను. 24/7 నీ చుట్టూ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, అందుకే నీతో ఉండాలనుకుంటున్నా అని చెప్తాడు. అప్పుడు గట్స్ వాడిని వాటర్లో పడేసి నాకు పెట్స్ని పెంచుకోవాలని లేదు అంటాడు. అండ్ నాకు ఎల్ఫ్స్ అంటే అస్సలు నచ్చవు అంటాడు. అప్పుడు పక్క ఎందుకలా అని అడిగితే గట్స్ ఏమంటాడంటే, నాకు బలహీనంగా ఉండే వాళ్ళంటే అస్సలు నచ్చదు, వాళ్ళని చూస్తేనే వాళ్ళని క్రష్ చేయాలనిపిస్తుంది అంటాడు. బలహీనంగా ఉండే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ పనులు సొంతంగా చేసుకోలేరు, వాళ్ళు ఎప్పుడు కథలు చెప్తూ ఉంటారు అంతే, అందుకే నాకు వాళ్ళు నచ్చరు, వాళ్ళని చూస్తే వాళ్ళని స్క్రాష్ చేయాలనిపిస్తుంది అని చెప్తాడు. అలా చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. పక్కకి కోపం వచ్చి తిడతాడు వాడిని. తర్వాత సీన్ కట్ చేస్తే అక్కడ వర్షం పడుతూ ఉంటుంది. గట్స్ ఏమో వాడుకున్న క్లాత్ని నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. గ్యాప్లో వెనకాల నుంచి ఒక గుర్రం బండి వస్తుంది. ఆ గుర్రం బండిలో ఒక ప్రీస్ట్ ఉంటాడు. ఆయన గట్స్ని అడుగుతాడనమాట, నీకు రైడ్ కావాలా, వర్షం చాలా హెవీగా పడుతుంది కదా, జలుబు చేస్తుందేమో అని అంటాడు. గట్స్ ఏమో లేదు నేను నడుచుకుంటూ వెళ్తా అని అంటాడు. ఆయన ఎంత చెప్పినా వినకపోయేసరికి గట్స్ ఏమంటాడంటే, నేను మీ మంచి కోసమే చెప్తున్నాను, నా వెనకాల ఈవిల్ స్పిరిట్స్ తిరుగుతూ ఉన్నాయి, నేను మీతో వస్తే అవి మిమ్మల్ని కూడా అటాక్ చేయొచ్చు అని చెప్తాడు. అప్పుడు ఆ ప్రీస్ట్ ఏమంటాడంటే, దేవుడు నా సైడ్ ఉన్నాడు, సో మనకేం కాదు, అండ్ మనతో పాటు ఒక లక్కీ స్పిరిట్ కూడా తిరుగుతుంది, అందుకే నో ప్రాబ్లం వచ్చేసా అని చెప్తాడు. సేమో లక్కీ స్పిరిట్ అని ఆ క్యారవాన్ లోపల చూస్తే అక్కడ పక్కుంటాడు. ఏదైతే అదైందిలే, వీళ్ళకేమైతే నాకేంటి అనేసి గట్స్ బండి ఎక్కుతాడు. బండి లోపల ముందు నుంచే పక్కుంటుంది. గట్స్ పక్కన ఏడిపిస్తూ ఉంటాడు. ఈ గ్యాప్లో లోపల చిన్న పిల్ల వచ్చి నీకు వైన్ కావాలా, హ్యాండ్మేడ్ వైన్ ఇది అని చెప్తుంది. గట్స్ దాన్ని తీసుకొని తాగుతాడనమాట. ఆ చిన్నపిల్ల ఆ దెబ్బలేంటి చూడడానికి చాలా దారుణంగానే అని అడిగిద్ది. అప్పుడు గట్స్ చెప్తాడు, ఇందాక చెప్పా కదా నా వెనకాల ఈవిల్ స్పిరిట్స్ తిరుగుతున్నాయని, వాటి వల్లే అని చెప్తాడు. ఆ గ్రాండ్ ఫాదర్ ఏమో నా డాటర్ని చాలా భయపడుతున్నావు నువ్వు అని చెప్తాడు. ఇంతకీ ఆ సాడ్ ఏంటి, నువ్వేమైనా మర్సినరీవా అని అడుగుతాడు. ఆ సాడ్ని చూస్తే ఒక గుర్రాన్ని సగంగా కట్ చేసి ఎంత ఉంది అని చెప్తాడు. గట్స్ ఏమో అవును నేను మర్సినరీ లాంటోడినే అని చెప్తాడు. ఈ ప్రీస్ట్ ఏమో నాకు మర్సినరీస్ అంటే నచ్చరు, నాకు ఒక నెఫ్యూ ఉన్నాడు, వాడు కూడా నీలానే సాడ్ పట్టుకొని మర్సినరీ లాగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. 5 years క్రితం వాడు బ్యాటిల్ ఫీల్డ్లో చనిపోయాడు, ఒకవేళ వాడు ఇప్పుడు బతికుండుంటే వాడికి ఒక ఫ్యామిలీ ఉండేది, వాడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు అని చెప్తాడనమాట. అప్పుడు గట్స్ ఏమంటాడంటే, అందులో తప్పేముంది, మీ నెఫ్యూ అతనికి నచ్చిన పని చేస్తూ చనిపోయాడు, నాకు తెలిసి అతను చనిపోయేటప్పుడు హ్యాపీగానే ఉండుంటాడు అని చెప్తాడు. సరే నాకు నిద్ర వస్తుందని చెప్పి స్లోగా నిద్రపోవడానికి ట్రై చేస్తాడు. స్లోగా వాడు కళ్ళు ముయ్యంగానే వాడికి ఒక కల వస్తుంది. ఈ కలలో వాడొక డ్రైనేజ్ సిస్టమ్ కైండ్ ఆఫ్ థింగ్లో ఉంటాడనమాట. అక్కడ బట్టలు లేకుండా నుంచొని నడుస్తూ ఉంటాడు.
దూరంగా వాడికి సౌండ్స్ వినిపిస్తా ఉంటాయి. నువ్వు మా నుంచి తప్పించుకొని వెళ్ళిపోలేవు అని వినిపిస్తా ఉంటాయి. ప్లస్ వాడి మెడ మీద ఉన్న బ్రాండ్ నుంచి బ్లడ్ కారుతా ఉంటది. కట్ చేస్తే వాడు ఒక స్పియర్ మీద కాలు పెడతాడనమాట. సో, అది దిగిపోయిద్ది. దాని నుంచి కాలు తీసుకుందామని ట్రై చేసేలోపు వెనకాల నుంచి ఏదో మాన్స్టర్ వాడి మీదకి పరిగెట్టుకుంటూ వస్తుందనమాట. మళ్ళీ అవే సౌండ్స్. నువ్వు మా దగ్గర నుంచి తప్పించుకొని రాలేవు అంటాడు. అప్పుడు మనకు స్టార్టింగ్‌లో చూపిస్తారు గదా! ఆ చిన్న మాన్స్టర్ ఇప్పుడు చాలా పెద్దగా కనిపిస్తది వాడికి. వాడు భయపడి గట్టిగా అరుస్తాడు. అరిచిన వెంటనే నిద్రలేస్తాడనమాట. అప్పుడు వానికొక మాన్స్టర్ కనిపిస్తది వాడి చెయ్యి మీద. దాన్ని కత్తితో చంపేసి పక్కన ఇసిరేస్తాడు. అప్పుడు పక్కు సడెన్‌గా లేసి ఆగమాగమవుతాడు. తర్వాత గట్స్ చెప్తాడనమాట. ఇదొక ఇంకుబిస్. ఇది మనుషుల భయాన్ని తింటూ బతుకుతది. ఇది వాళ్ళని పట్టుకొని వాళ్ళకి పీడకలలు ఇస్తా ఉంటది అని చెప్తాడు. ఈ జఫా మాన్స్టర్స్ నన్ను కనీసం నిద్రపోనియట్లే అని చెప్పి తిట్టుకుంటాడనమాట. అప్పుడు అక్కడున్న ప్రీస్ట్ అవునా నువ్వు చెప్పిన ఈవిల్ స్పిరిట్స్ ఇవేనా అని చెప్పి షాక్ అవుతాడు. అప్పుడు గట్స్ ఏమంటాడంటే నీకు దేవుడి మీద నమ్మకం ఉంది కానీ ఈవిల్ స్పిరిట్స్ మీద నమ్మకం లేదా అని చెప్పి నవ్వుకుంటాడనమాట. అప్పుడు పక్క అడుగుతాడు అసలు ఇది నీ వెనకాల ఎందుకు వచ్చింది అని అడిగితే అప్పుడు గట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నా మెడ మీద ఈ బ్రాండ్ ఉంది కదా, ఈ బ్రాండ్ వాటిని నా దగ్గరికి ఆకర్షిస్తుంది అని చెప్తాడు. అప్పుడు మళ్ళీ సడన్గా బ్రాండ్లో నుంచి బ్లడ్ కారడం స్టార్ట్ అవుద్ది. గట్స్ వెంటనే క్యారవాన్ నుంచి బయటకు దిగి అందరు లోపలే ఉండండి, ఎవరు బయటకు రాకండి అని గట్టిగా అరుస్తాడు. ఈ ఇంకుపిస్లు ఏవైతే ఉన్నాయో అవి బ్లడ్ అండ్ సెక్షువల్ ఫ్లూయిడ్స్ నుంచి పుట్టుకొస్తాయి. ఎవరైతే వాళ్ళ మనసులో హేట్రేట్ అండ్ మ్యాలిస్తో చనిపోతారో వాళ్ళ స్పిరిట్స్తో అవి పుడతాయని చెప్తాడు. అంటే దాని అర్థం ఎక్కడో ఆ ఈవిల్ స్పిరిట్స్ ఉండాలి, అందుకే ఇలా అవుతుంది అని చెప్తాడు. కట్ చేస్తే అక్కడుండే గుర్రబండికి గుర్రాలు చాలా ఆగమాగం అవుతాయి అన్నమాట. అప్పుడు అక్కడున్న చిన్నపిల్ల కిందకి దిగిద్ది. దిగంగానే ఎందుకు దిగామని చెప్పి గట్స్ గట్టిగా అరుస్తాడు. లోపలికి వెళ్ళిపో అని అరుస్తాడు. కానీ గ్యాప్లో ఆ అమ్మాయి హార్ట్లోకి ఒక స్పియర్ దిగిపోయిద్ది. వెనక్కి తిరిగి చూస్తే అన్ని స్కెలిటన్స్లా కనిపించే పెద్ద పెద్ద మాన్స్టర్స్ వస్తాయి అక్కడికి. వచ్చి గట్స్ మీదకి అటాక్ చేయడానికి పరిగెడతాయి. గట్స్ ఏమో అమ్మాయి చనిపోయిందని కొంచెం కూడా బాధపడకుండా ఒక థ్రిల్లింగ్ స్మైల్ ఇచ్చి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. అప్పుడే అక్కడ పక్కొచ్చి వీళ్ళందరూ ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు, సో నువ్వు ఎంత ఫైట్ చేసినా కూడా యూజ్ లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని అడుగుతాడు. కానీ అసలు ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. గట్స్కి ఫైట్ చేయడం అంటే చాలా ఇష్టం. సో వాడు అక్కడి నుంచి రానని చెప్పి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాడి పెద్ద షాట్తో ఒక్క ఊపు ఊపుతాడు. లిటరలీ ముగ్గురు ఒకటేసారి చచ్చిపోతారు. వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారు, ముక్కలు అయిపోతారు. సో వాడు అలా షాట్తో ఫైట్ చేయడం కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్లో క్యారవాన్ నుంచి పెద్ద సౌండ్ వినిపిస్తుంది. గట్స్ వెనకాల తిరిగి చూస్తే ఆ ముసలి ప్రీస్ట్ ఎవడైతే ఉంటాడో వాడి తలకాయ కట్టెపోయి ఉంటుంది. ఇంతకీ ఏమైందిరా అంటే ఆ చిన్నపిల్లనే వాడిని చంపేస్తుంది. ఒక ఈవిల్ స్పిరిట్ ఆ అమ్మాయిని పొసెస్ చేస్తుంది. గట్స్ ఆ అమ్మాయిని మంచిదానిలాగా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు. ఈ గ్యాప్లో ఆ అమ్మాయి వచ్చి వాడిని పొడుస్తుంది. గట్స్ కళ్ళు తెరిచి చూసేలోపు వాడి కడుపు లోపల ఆ స్వాడ్ ఉంటుంది. వాడు మత్తులోంచి బయటకు రాగానే ఆ అమ్మాయిని నరికేస్తాడు. గట్స్కి ఈ సీన్లో కొంచెం కూడా ఎమోషన్స్ ఉండవు అని మనకు అర్థమైద్ది. దాని తర్వాత వాడు వెంటనే మళ్ళీ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాడి నోట్లో నుంచి బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. వాడు ఇంకా ఫైట్ చేస్తూనే ఉంటాడు. పగల వరకు ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఒక్కసారి మార్నింగ్ సన్లైట్ బయటకు రాగానే ఆ స్కెలిటన్స్ని పొసెస్ చేసిన ఈవిల్ స్పిరిట్స్ అన్నీ గాల్లో కలిసిపోతాయి అన్నమాట. గట్స్ చూడడానికి చాలా అలసిపోయిన వాళ్ళలో ఉంటాడు. సో ఏమంటాడంటే ఇది నీ తప్పు కాదులే ఆ అమ్మాయి చనిపోవడం అని అంటాడు. అది విని గట్స్ ఫుల్ నవ్వడం స్టార్ట్ చేస్తాడనమాట. అవును నువ్వు చెప్పింది కరెక్టే, ఇంతకుముందే చెప్పా కదా, ఎవరైతే వీక్ పీపుల్ ఉంటారో వేరే వాళ్ళ ఫైట్లో చిక్కుకొని చనిపోతారో వాళ్ళు స్మాల్ ఫ్రైస్ అంటాడు. సో వాళ్ళు చనిపోవడమే బెటర్,
బతికుండడం కన్నా అని అంటాడు. ఆ స్కెలిటన్స్ నుంచి తమను తాము కాపాడుకొని ఫైట్ చేసేంత స్ట్రెంత్ వాళ్ళిద్దరికీ లేదు. అందుకే చనిపోయారు వాళ్ళు అని చెప్పి నవ్వుకుంటాడు. అప్పుడే వాళ్ళకి సౌండ్స్ వినిపిస్తాయన్నమాట. ఆ ఈవిల్ స్పిరిట్స్ గట్స్‌ని ఇంకా హాంట్ చేస్తూనే ఉంటాయి. నువ్వు బ్రతుకున్నంత కాలం నువ్వు మాకు చెందినవాడివే. ఆ బ్రాండ్ నిన్ను మాకు సొంతం చేస్తుంది అని చెప్పి గట్టి గట్టిగా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. గట్స్ వాడి చేత్తో ఆ సౌండ్స్ ఆపడానికి ఒక క్యానన్ పేలుస్తాడు. ఎందుకో గట్స్ ఫేస్‌లో కొంచెం ఆందోళన కనిపిస్తుంది. వాడు వెంటనే ఆ ప్లేస్ నుంచి నడుచుకుంటూ బయటికెళ్ళిపోతాడు. అప్పుడు గట్స్ ఆ సీన్‌ని చూసి సో ఇదన్నమాట గట్స్ బ్రతికే ప్రపంచం అనుకోని గట్స్‌ని ఫాలో చేస్తుంది. ఈ చాప్టర్‌కి ఇదే ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ గార్డియన్ ఏంజెల్స్ ఆఫ్ డిజైర్ పార్ట్ 1. ఈ సీన్‌లో మనకి ఒక అమ్మాయిని చూపిస్తారు. తనని ఉరి తీయడానికి రెడీ చేస్తారు. ఐ మీన్ బలివ్వడానికి. అక్కడున్న ఒక ప్రీస్ట్ ఈ అమ్మాయి హెరిటిక్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసింది. అందుకనే తినని బలిస్తున్నాము, చంపేస్తున్నాము అని చెప్పి సెంటెన్స్ పాస్ చేస్తాడు. ఆ అమ్మాయి ఏమో కాదు నువ్వు చెప్పేది అబద్ధం, నేను హెరిటిక్‌ని కాదు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటది. ఇక్కడ హెరిటిక్ అంటే ఎవరంటే ఎవరైతే దేవుడిని నమ్మరో, ఎవరైతే ఈవిల్ ప్రాక్టీసెస్‌లో పాల్గొంటారో, ఎవరైతే ప్రీస్ట్స్ చేసే బోధనలని పట్టించుకోరో వాళ్ళని హెరిటిక్స్ అంటారు. సో, ఆ అమ్మాయి ఎంత చెప్తున్నా వినకుండా ఆ అమ్మాయిని ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. తర్వాత ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో అతను టెంట్ లోపలికొచ్చి, సార్ ఇది మనం చేసే 5th ఎగ్జిక్యూషన్ ఈ నెలలో. మనం కొంచెం అతిగా చేస్తున్నట్టు మీకు అనిపియట్లేదా అని అడుగుతాడు. అప్పుడు అక్కడున్న సార్ ఎవరైతే నీకు హెరిటిక్స్ లాగా అనిపిస్తారో ఆర్ స్పైస్ లాగా కనిపిస్తారో వాళ్ళని నిర్మోహమాటంగా ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్తాడు. నేను ఏదైతే చేస్తున్నానో అది మన కింగ్డమ్ యొక్క సేఫ్టీ కోసమే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి అని అంటాడు. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో లేకపోతే మన కింగ్డమ్ ఎంతో సేఫ్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటుందని అంటాడు. అండ్ వీడు చూడడానికి ఒక మాన్‌స్టర్ లాగా చాలా పెద్దగా ఉంటాడు. అసలు మనిషిలా అయితే కనిపియడు. కట్ చేస్తే ఆ తలొచ్చి ఒకళ్ళ కాళ్ళ కింద పడిద్దనమాట. ఆ తలని వాడు లేపి పైకి చూస్తాడు. ఇంతకీ ఎవడురా అంటే వీడు గట్స్ అనమాట. ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటది. కొన్ని సోల్జర్స్ ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ బ్రదర్‌ని కొడతా ఉంటారనమాట. ఈ గ్యాప్‌లో గట్స్ ఆ అమ్మాయి ఫేస్‌తో ఏదో చేస్తా ఉంటాడు. ఆ సోల్జర్ వచ్చి "ఏం చేస్తున్నావు? ఆ తలకాయ ఇవ్వి" అని అడుగుతాడు. అప్పుడు గట్స్ సోల్జర్‌ని కొడతాడనమాట. కొట్టి ఆ అమ్మాయి ఫేస్‌ని ఆ మాన్‌స్టర్‌లా కనిపించే వాడి చేతిలో ఇసిరేస్తాడు. ఆ అమ్మాయి ఫేస్ మీద వీడు బ్రాండ్ లాంటి సింబల్‌ని గీస్తాడనమాట. ఆ మాన్‌స్టర్ గాడు ఆ మార్క్‌ని చూసి షాక్ అవుతాడు. "ఎవరు నువ్వు?" అని అడుగుతాడు. గట్స్ మెడ మీద మళ్ళీ బ్లడ్ రావడం స్టార్ట్ అయితది. చంపేస్తా అన్నట్టు ఒక సీన్ క్రియేట్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడనమాట. "నువ్వేనా బ్లాక్ స్వార్డ్స్‌మెన్" అని ఆ మాన్‌స్టర్ గాడు నవ్వుతా ఉంటాడు. సో, ఇది వార్ డిక్లరేషనా అని నవ్వుతాడనమాట. అలా కోపంతో ఆ అమ్మాయి ఫేస్‌ని పగలగొట్టేస్తాడు. చిత్తు చిత్తు చేస్తాడనమాట. క్రష్ చేసేస్తాడు. క్రష్ చేసి ఒక ఈవిల్ లాఫ్ ఇస్తాడు. ఈ సీన్‌నంతా అబ్జర్వ్ చేస్తూ ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ సందులో మాయమైపోతాడు. గట్స్ కూడా అక్కడి నుంచి తప్పించుకొని సందులోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఈ గ్యాప్‌లో సోల్జర్స్ గట్స్‌ని చుట్టుముడతారనమాట. "నువ్వు హెరిటిక్స్‌కి సంబంధించిన వాడివి" అని చెప్పేసి అక్కడున్న సోల్జర్స్ అందరూ వాడిని "యూ ఆర్ అండర్ అరెస్ట్" అని చెప్పి ఆపుతారనమాట. "నువ్వు ఆగకపోతే నిన్ను చంపేయాల్సొస్తుంది" అని చెప్తారు. గట్స్ వాడి స్వార్డ్‌ని తీసి ఈ సోల్జర్స్‌ని ముక్కలు ముక్కలు చేస్తాడు. అలా ఫైట్ చేయడం కంటిన్యూ చేస్తాడనమాట. సోల్జర్స్ అందరూ లోపల లోపల అనుకుంటారు, ఆ స్వార్డ్ చూడడానికి చాలా పెద్దగా ఉంది, మాసివ్‌గా ఉంది, థిక్‌గా ఉంది అని చెప్పి అనుకుంటారు. అసలు ఎటువంటి స్వార్డ్ ఇది అని చెప్పి. వాళ్ళు లిటరల్లీ సోల్జర్స్‌ని ముక్కలు ముక్కలు చేస్తా ఉంటాడనమాట.
పైనుంచి కొంచెంమంది క్రాస్ బోతో అటాక్ చేస్తూ ఉంటారు. ఈలోపు అక్కడికి పక్కొచ్చి వాళ్ళని డైవర్ట్ చేస్తాడనమాట. అప్పుడు అక్కడికి ఒక పెద్దగా ఉండే ఒక మనిషొస్తాడు. ఆడు మినిమమ్ ఒక 8 ఫీట్ ఉంటాడు. వాడొచ్చి గట్స్‌తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. ఒక పెద్ద హ్యామర్ లాంటి వెపన్‌ని పట్టుకొని. ఎంతో విగరస్‌గా ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ గట్స్ ఆ పెద్దగా ఉండే మనిషి వెపన్‌ని స్లైస్ చేస్తాడు. లిటరల్లీ స్లైస్ చేస్తాడనమాట ఐరన్‌ని. అండ్ కింద పడేసి కాలుతో తొక్కి సైజ్ మ్యాటర్ కాదని చెప్పి నవ్వుతాడు. అప్పుడే ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ అక్కడ కిందుండే డ్రైనేజ్ నుంచి చూస్తూ ఉంటాడు. ఇంకా చాలామంది సోల్జర్స్ రావడంతో గట్స్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు సడన్‌గా అక్కడ ఒక స్మోక్ బాంబ్ లాంటిది బయటకొస్తుంది. ఆ మిస్టీరియస్ క్యారెక్టర్ గట్స్ ఇంకా పక్‌ని నాతో పాటు రండి అని చెప్పి పిలుస్తాడు. కానీ గట్స్ ఎటువంటి ఆలోచన లేకుండా వాడితో పాటు వెళ్ళిపోతాడు. ఆ మిస్టీరియస్ క్యారెక్టర్ గట్స్‌ని ఒక అండర్‌గ్రౌండ్ రూమ్ లోపల తీసుకొస్తాడనమాట. అది చూడ్డానికి ఒక బయాలజీ ల్యాబ్‌లా ఉంటుంది. అక్కడ అన్ని మిస్టీరియస్ క్రీచర్స్, చిన్న చిన్న ఫీటస్ అండ్ యానిమల్ స్కెలిటన్స్ లాంటివి ఉంటాయన్నమాట. అక్కడ ఒక చిన్న ఎల్ఫ్ అమ్మాయి కూడా ఉంటుంది. అప్పుడు గట్స్ అడుగుతాడు, "నువ్వెవరు? నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు?" అని చెప్పి. ఆ క్యారెక్టర్ ఏమో, "నిన్ను నేను ఎగ్జిక్యూషన్ గ్రౌండ్స్‌లో చూసా" అని చెప్తాడు. "నీకు కౌంట్‌తో ఎటువంటి దుష్మని ఏమైనా ఉందా?" అని అడుగుతాడనమాట. "నీకేమైనా రివెంజ్ ఉందా?" అని అడుగుతాడు. అప్పుడు గట్స్ వాడిని తన్ని కింద పడేస్తాడు. "నువ్వు కాదు క్వెషన్ అడిగేది నేను" అని చెప్తాడు. పక్కేమో, "నువ్వు ఇట్లా ముసలోళ్ళని తన్నడం ఏమీ బాలేదు" అని చెప్పి అంటాడు. వాడి ఫేస్ చూడంగానే పక్క షాక్ అయిపోతాడనమాట. ఈ పొట్టిగా ఉండే క్యారెక్టర్ ఏమంటాడంటే, "నాకు వాడిని చంపాలని ఉంది. వాడిని చిన్న చిన్న పీసులా కట్ చేయాలని ఉంది. వాడొక మాన్స్టర్" అని చెప్పి అరుస్తాడనమాట. ఇంతకీ వాడు కాదు, వీడుంటాడు చూడ్డానికి మాన్స్టర్ లాగా. అప్పుడు వీడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. "నన్ను చూడు, నేను ఎలా ఉన్నానో, నా స్కిన్ చూడు అసలు ఎలా ఉందో, నా నా మొహం చూడు, నా లెగ్స్ చూడు, వాటిని అన్నిటినీ వాడు కట్ చేసి తినేసాడు" అని చెప్తాడు. "నీకు నా స్టోరీ నమ్మబుద్ధి కావడం లేదు కదా" అని అంటాడు. అప్పుడు గట్స్, "లేదు, నాకు వాడెవడో తెలుసు" అని చెప్తాడు. ఈ క్యారెక్టర్ ఏమో, "నేను మీకు ఒకటి చూపియాలి" అని చెప్పి ఒక సీక్రెట్ డోర్‌ని ఓపెన్ చేస్తాడు. లోపలికెళ్ళి చూస్తే అక్కడ ఒక చిన్న గుడ్డు లాంటిది ఉంటుందన్నమాట. ఇదేంటి అని చూసి గట్స్ దగ్గరికెళ్ళి చూస్తే, ఇదేంటి బిహలిత్ అని చెప్పి షాక్ అవుతాడనమాట. ఆ గుడ్డు చూడడానికి ఒక ఒక 2 కళ్ళు, ముక్కు, నోరు ఉంటుంది. కానీ అన్నీ డిసోరియంటెడ్ పొజిషన్స్‌లో ఉంటాయన్నమాట. మీరు ఇక్కడి వరకు చూస్తున్నారంటే థ్యాంక్ యూ గైస్. ఈ చాప్టర్‌కైతే ఇదే ఎండ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ చాప్టర్ కోసం. బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. నాకు ఒక మోటివేషన్‌లా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ చాప్టర్స్ ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా తీసుకురావడానికి ట్రై చేస్తా. దీంతో వాల్యూమ్ 1 ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వాల్యూమ్‌తో మళ్ళీ కలుస్తా. గుడ్ బై ఫర్ నౌ.